హలో గైస్, వెల్కమ్ టు మై ఛానల్ మిస్టర్ నవీన్ టాకీస్. మన విరాట్ కోహ్లీ రిటైర్మెంట్ టెస్ట్కి ఇవ్వడం అనేది చాలా నిజంగా బాధాకరం. పెద్ద పెద్ద లెజెండ్స్ కావచ్చు, ఫ్యాన్స్ కావచ్చు, చాలామందికి షాక్, సర్ప్రైజ్ లాంటివి తగిలాయి, తీసుకోలేకపోయారు. ఇదంతా ఒక సాడెన్ అని చెప్పాలి నిజంగానే. ఈ లాస్ట్ 10 days నుంచి ఇవే జరుగుతున్నాయి. రోహిత్ శర్మ రిటైర్మెంట్ తర్వాత విరాట్ కోహ్లీ రిటైర్మెంట్ వెంట వెంటనే జరగడంతో కొంచెం క్రికెట్ ఫ్యాన్స్ అందరూ కూడా కొంచెం బాధలోనే ఉండిపోయారు అనుకోవాలి. ఏ ఏ క్రికెటర్కి లేని ఒక్క క్రేజ్, ఆ యొక్క గుర్తింపు విరాట్ కోహ్లీకి నిజంగానే ఉందని అనుకోవాలి. ఎందుకంటే ఒక క్రికెటర్ రిటైర్మెంట్ అయితే ఎంత మంది ట్వీట్ చేశారు, ఎంతమంది బాధపడతారు, ఎంతమంది అసలు వాళ్ళకి ఇంకా అవధులు లేని, ఒక హద్దులు లేని ఫ్యాన్స్ నిజంగానే విరాట్ కోహ్లీకి సెట్ అయ్యారని చెప్పాలి. చిన్నస్వామి స్టేడియంలో ఆర్సీబీ మ్యాచ్ ఉన్న రోజు, కేకేఆర్ వర్సెస్ ఆర్సీబీ మ్యాచ్, ఆ రోజు అందరూ ఫ్యాన్స్ వైట్ జెర్సీ వేసుకొని వచ్చి స్టేడియంలో వెయిట్ చేస్తున్నారు, విరాట్ కోహ్లీ వస్తే చూద్దామని చెప్పేసి. ఆ రోజు వర్షం కారణంగా మ్యాచ్ జరగలేదు, సో అది పక్కన పెడదాం. ఆల్మోస్ట్ స్టేడియం మొత్తం వైట్స్తో నిండిపోయింది. అలాగే మ్యాచ్ జరగకపోగా ఆ రోజు వర్షం ఫుల్గా కంటిన్యూస్గా పడి అబాండెడ్ అయిపోయింది అనమాట. సో వర్షం ఇండైరెక్ట్గా నేచర్ కూడా తనకి ట్రైబ్యూట్ ఇచ్చింది నిజంగా చెప్పాలంటే. ఆ రోజు చూసిన ఆ దృశ్యాలు నిజంగా చాలా అంటే మనసుకు హత్తుకుపోయినాయి అనమాట. ఆకాశంలో ఆ పక్షులు వెళ్ళేటి కానీ, ఆ వైట్ బర్డ్స్ సడన్గా ఎక్కడి నుంచి వచ్చేది తెలియదు, సడన్గా ఆ టైంలోనే ఆ ప్లేస్ నుంచి వెళ్ళడం అనేది ఒక అద్భుత దృశ్యం. అలాగే వర్షం, వరుణదేవుడు నేచర్కి కూడా చాలా బాధ కలిగిస్తుందని చెప్పాలి. నేచర్ ఏడ్చిన ఫీలింగ్ అనిపిస్తుంది అనమాట. ఆ రోజు అంత వర్షం పడ్డది. విరాట్ కోహ్లీ ఉండగా, ఆ రోజు విరాట్ కోహ్లీ చూస్తుండగా ఫ్యాన్స్ అందరూ ట్రైబ్యూట్ ఇద్దామని వచ్చేస్తే నేచర్ కూడా వాళ్ళతో పాటు కలిసి ట్రైబ్యూట్ ఇచ్చేసింది విరాట్ కోహ్లీకి. అంతటి క్రికెటర్. సో సచిన్ లాంటి వాళ్ళు, పెద్ద పెద్ద లెజెండ్స్ కూడా ఒక మాట చెప్పడం జరిగింది, విరాట్ కోహ్లీకి ఇంకా 2 to 3 years ఆడగలిగే కేపబిలిటీ, ఫిట్నెస్ తనలో ఉంది, అయినా కూడా రిటైర్మెంట్ ఇవ్వడం అనేది చాలా షాకింగ్గా, సర్ప్రైజింగ్గా ఉందని చెప్పి అనడం జరిగింది. సో విరాట్ కోహ్లీని ఇక నుంచి మనం వైట్ జెర్సీలో చూడడం ఇంకా అంతే. సో నెక్స్ట్ అయితే వన్డే వరల్డ్ కప్ టార్గెట్ అనమాట. సో బ్లూస్లో అయితే ఖచ్చితంగా చూస్తాం. వన్డే వరల్డ్ కప్ వరకు మనకు విరాట్ కోహ్లీకి ఛాన్స్ ఉంది. 100 centuries అవుతాయా లేదా అన్నది కూడా ఒక చిన్న క్వశ్చన్ మార్క్ పడిపోయింది. ఎందుకంటే టెస్ట్లు ఆడట్లేదు, ఇంకా ఛాన్స్ లేదు. సో వన్ డేస్లోనే కొట్టాలి. ఆల్మోస్ట్ ఒక 35, 36, 38 మ్యాచెస్ అరౌండ్ ఉన్నాయి వరల్డ్ కప్ వరకు విరాట్ కోహ్లీకి, వన్డే మ్యాచ్లు. సో ఈ మ్యాచెస్లో మొత్తం 18 centuries కొట్టాలి. అన్ని కొడతాడా అంటే లెట్స్ వెయిట్ అండ్ సీ, అంతే. ఇంకా మరి అంతకంటే మనం ఏం చేయలేం. కొట్టాలని కోరుకుందాం. ఆ 100 centuries కంప్లీట్ చేస్తే నిజంగా అదొక ఆనందం అని చెప్పాలి. అది ఇంకా ఎవరు బ్రేక్ చేయలేరు అన్ని సెంచరీస్ అయితే, అది మాత్రం పక్కా చెప్పగలను. సో ఇదనమాట. ఒక రకంగా బాధగా ఉన్నా, బట్ తప్పదు కదా, ఎప్పటికైనా ఒక క్రికెటర్ అనేవాడు రిటైర్మెంట్ ఇవ్వాల్సిందే. ఆయనకు ఫ్యాన్గా ఉన్నందుకు మనం కూడా బాధపడాల్సిందే. హోప్ ఫర్ ద బెస్ట్. ఇంకా ఇక నుంచి విరాట్ కోహ్లీని వైట్లో చూడకపోయినా బ్లూలో చూసుకొని మనం అక్కడి నుంచైనా కొంచెం ఆనందపడదాం. అండ్ ఆర్సీబీ మ్యాచ్ ఆల్రెడీ ఉంటాయి కాబట్టి ఎవ్రీ ఇయర్ అది ఎంతవరకు ఆడతాడో అంతవరకు ఆడని. ఈ ఇయర్ మాత్రం ఆర్సీబీ కప్పు గెలవాలని కోరుకుందాం. లెట్స్ ప్రే ఫర్ ద కప్, అంతే. ఇంకా అంతకంటే ఏం చెప్పలేం.